అందరికీ నమస్కారం. ఇది ఇప్పుడు వచ్చేసి క్యాటిస్ ఎస్పీ ఛానల్ ఇస్తున్నాను, డివిజన్ ఛానల్ ఇవ్వట్లేదు. బంగారానికి సంబంధించి పెరిగిద్ది అనుకుంటే తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది? వెండేమో నువ్వు అలాగే ఉండు, తగ్గడం కాదు, పడ్డావు, లెగలేవు, ఇప్పుడు అలాగే ఉండు అంటే నేను ఇంకా పడతాను అని వెండి అంటుంటే నువ్వు పడింది చాలరా బాబు, పడమాకు అలా ఉండు అని చెప్పి వెండిని కేజీ 1,70,000 దగ్గరే ఉంచి బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో మరలా పడింది. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ వచ్చేసి 1200 తాలూకు పడింది. ఇప్పుడు వచ్చేసి మరలా ఇంటర్నేషనల్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉండేటప్పటికి మరలా దాన్ని ఏం చెప్దాం, రికవరీ అందామా? రికవరీ కాదబ్బా, మరలా దాన్ని కరెక్ట్ వాడు గుర్తు రావట్లేదు, కరెక్షన్, మరలా కరెక్షన్ జరిగింది. ఏంటి ఆ కరెక్షను? మరలా పడింది. అక్షరాల 22 క్యారెట్ గోల్డ్ బంగారం 1,13,000 ఉంది. ఓవరాల్గా నిన్నటికి ఇప్పటికీ 2,150 పైచిలకు పడింది. కమింగ్ టు 24 క్యారెట్ గోల్డ్, నిన్నటికి ఇవాళకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మొత్తం చెక్ చేసుకుంటే 2,380 తాలూకు రేట్ పడింది. ఎంత ఉంది మార్కెట్లో? 1,23,280 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇప్పుడు దెన్ వెండి యాజ్ యూజువల్ కేజీ 1,70,000 ఉంది. నేను మరలా చెప్తున్నా, నేను క్రాస్ చెక్ చేసి చెప్తున్నా, 100 సంవత్సరాల డేటా తీసుకొని చెప్తున్నా. ఇప్పుడు వచ్చేసి చైనాకి అమెరికాకి మధ్య చర్చలు నడవబోతున్నాయి అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు యుద్ధాలన్నీ కూడా శాంతించబోతున్నాయి. డాలర్ వాల్యూ బలపడుతుంది. ఇంటర్నేషనల్ వైడ్గా చూస్తున్నప్పుడు బంగారానికి సంబంధించి విపరీతమైనటువంటి లాభాల కోసం అడుగులు ముందుకేస్తున్నారు. దాంతో అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినటువంటి వాళ్ళు బంగారాన్ని అమ్మేస్తున్నారు. వచ్చిన డబ్బు తీసుకెళ్ళి డాలర్ను కొనటమో లేదా ట్రేడింగ్లో పెడుతున్నారు. దానివల్ల గోల్డ్ వాల్యూ పడిపోతుంది. అని తప్ప వేరేది కాదు. ఇప్పుడు పడ్డా, రేపు ఎల్లుండి కూడా పడ్డా, మరలా పెరగటం అయితే ఖాయం. బంగారం మాత్రం, వెండి కూడా పెరిగింది, బట్ ఎప్పుడన్నది మాత్రం చెప్పలేము. మరలా మార్నింగ్ వాళ్ళు కామెంట్ పెట్టారు, మరలా వాళ్ళకి ఇదే సమాధానం చెప్తున్నా. నేను గోల్డ్కి సంబంధించి, సిల్వర్కి సంబంధించి ప్రతిరోజు ఇస్తున్న దానిలో కొనండి అని ఈరోజు చెప్పాను అంటే రేపటి రోజు కొంచెం అటు ఇటుగా ఉందంటే ఇమ్మీడియట్గా నేను చెప్తాను. నిన్ను కొనండి అని చెప్పిన ఇప్పుడు నేనే చెప్తున్నా, ఆల్రెడీ ఉంటే అమ్మేసుకోండి, లేదు ఒక రేటుకి వస్తే అమ్ముకుందాం అనుకుంటే అది మీ చాయిస్ అండి. నేను అనేవాడు ఎన్నిసార్లు చెప్పినా మీ కన్సర్న్స్ ఏది చెప్తే అదే చేయండి అని చెప్పేవాడు. ఇప్పుడు అదే చెప్తున్నా. ఐఎమ్ షూర్ వెండి ఇంకా పడే అవకాశాలు లేవు. ఒకవేళ పడ్డా ఖచ్చితంగా త్వరలోనే పెరిగింది. మరలా చెప్తున్నా, వెండి మీ దగ్గర కనుక ఉన్నట్టయితే డబ్బులకు లోటు లేదు అనుకుంటే ఉంచేసుకోండి, ఖచ్చితంగా పెరుగుతుంది. మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటే అప్పుడు అమ్మేసుకోండి, లాస్ అయినా అమ్మేసుకోండి. ఇక బంగారం మరలా చెప్తున్నా, మీరు అనుకున్న రేటుకి వచ్చిందంటే హ్యాపీగా కొనుక్కోండి. అమ్మో ఇంకా పడిపోతుందేమో, బంగారం మళ్ళీ మనం మంచి రేటు అమ్ముకోవాలనుకున్నాం కదా, ఇప్పుడు పడిపోతుంది అమ్మేసుకుందాం అన్నట్టు మాత్రం ఉండకండి. ఎందుకంటే బంగారం మరలా పెరిగిద్ది. ఓకేనా? మరలా చెప్తున్నా, మీ కన్సెన్స్ చెప్పింది మాత్రం ఫాలో అవ్వండి.